గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రారా లగేజ్ ఎంత డిక్కీలో పెట్టే. ఎంతయ్యా? హే మావయ్య అటు చూడమ్మా. చేంజ్ లేదయ్యా. సత్య సరే ఉంచుకో. సత్య మాకంటే ముందుగా వచ్చేసావా? ఎందుకు? అది వదిలేయమ్మా, ట్రైన్ అప్పుడే వచ్చేసిందా? ట్రైన్ రావడం వచ్చేసింది, నీ విషయాలు చెప్పడం అయిపోయింది. అమ్మాయి కనపడిందా? అయ్యో కంపార్ట్మెంట్ లో మీ ఎదురుగా కూర్చునుందే ఆ అమ్మాయే. ఆ అమ్మాయా? అయ్యో అమ్మాయి ఎంత బాగుందో తెలుసా, మాట్లాడుతుంటే ముద్దు వస్తుంది. ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు నవ్వుతుంటే బ్యూటిఫుల్. మాకు ముందే చెప్పాలి కదరా ఆ అమ్మాయేనని. నాన్న నేను ఎన్నోసార్లు అరిచాను ఆ అమ్మాయే ఆ అమ్మాయి అని. అక్కకే అర్థం కాలేదు. ఇంతకు ఎక్కడ అమ్మాయి? అయ్యయ్యో ఇప్పుడేగా ఆటోలో వెళ్ళిపోయింది. ఛా, వెళ్ళిపోయిందా? కంటికి కనిపించింది రెప్పపాట్లో మాయమైందా? ఈ బెంగళూరులో ఎక్కడని వెతకాలి? మామయ్య ఆ అమ్మాయి ఆటో వాడితో చామరాజ్పేట అంటే విన్నా. చామరాజ్పేట? ఓకే. హలో, కమాన్ మ్యాన్, నిజం చెప్పు, సత్య లవ్ లో పడ్డాడా? వాట్ 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 సత్య ఇస్ ఇన్ లవ్ ఏంటి? సత్య ప్రేమలో పడ్డాడా? సత్య కూడా ప్రేమలో పడిపోయాడా? పడ్డాడుగా. సత్య నేను విన్నది నిజమా? బావా స్కీమా లేక డ్రీమా? కాదు, ప్రేమ. ఏ ఊరు పిల్లో? చామరాజ్పేట. చామరాజపేట లేబర్ లొకాలిటీ. అక్కడికి వెళ్తే మూసేస్తారు. ఏ పేట అయితే నాకేంటి? ఈ సత్య ఒక్కసారి డిసైడ్ చేస్తే వెనక్కెళ్లే ప్రసక్తే లేదు. ఓకే ఓకే, చూడ్డానికి ఎలా ఉంటుందా అందమైన అమ్మాయి? చూడడానికి సత్య, ఆపరేషన్ ఫెయిర్ అండ్ లవ్లీలా అన్ని ఏరియాలు సెర్చ్ చేసాం. ఈ ఏరియా మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇది కూడా సెర్చ్ చేసేద్దాం పద. సత్య, నువ్వు కవిత్వంలా వర్ణించి చెప్పిన అమ్మాయి ఆ అమ్మాయినా? ఎక్కడ? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎనీబడి దేర్? ఏంట్రా ఈ చంద్రముఖి? ఎందుకు అనుమాన పడతావు? ఫస్ట్ నేను వెళ్ళి చూస్తాను. నేను పిలిచాక నువ్వు రా. నాకు తోడుగా నువ్వు రా. నువ్వు ముందెళ్ళయ్యా, నేను వెనకొస్తాను. ఐ థింక్ షీఈ్ ఇన్సైడ్. యా, కూల్. ఓకేనా? లక 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 లక. సూపర్. చంద్రముఖి రా. సారీ, హెల్ప్ చేయడం అంటే ఇదా? నాకేం తెలుసు సత్య, అదంత అవుట్డేటెడ్ ఫ్యూజ్ పోయిన చంద్రముఖి అని. ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. నీ గుండె చప్పుడు ఈ వెంపు చెప్పింది. కూల్. ఏయ్ స్టాప్ ఇట్. ఓరయ్యా శివయ్య ధర్మాన్ని చేసేసుకోండి, అనాథలమయ్యా అడుక్కుంటున్నాము. ఆర్ యు బ్రేకింగ్ సమ్ న్యూస్? ఆఫ్టర్ ద బ్రేక్. ఒరయ్యా మహేశ పాప వినాశ, నిన్ను నమ్మి వేషం వేశ, చూపించు నా ప్రేయసి. తను కాదురా. మహేశ పాప వినాశ, నిన్ను నమ్మి వేషం వేశ, చూపించు నా ప్రేయసి జాడా, చూపించు. గివ్ మీ a chance to sing now. ఓకే ఓకే, కంటిన్యూ. శివయ్య హెల్పే చేయి, సత్యాలవరు కనిపించాలి, ఆకలితో మాడుతున్నాం, ఓపికంత పోయిందయ్యా. రైట్ లో చూడు. తను కాదురా. సత్య, నువ్వు చూసింది ఏమైనా? అడుగు కూడా మానేరా బండ, కష్టపడరా సుంట. ఈ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి రేంజే వేరు. ముందెత్తుకో. సత్య,
వాళ్ళ చూపు చూస్తుంటే బొచ్చుతోటి పిచ్చ కొట్టుడు కొట్టేలా ఉన్నారు. చూడండిరా, ఆ ఏరియా బిచ్చిగాళ్ళు మన ఏరియాకి వచ్చి మన బిజినెస్ దెబ్బ కొడుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? వాళ్ళకి మన కాంపిటీషన్కి వచ్చామనుకుంటున్నారు. హే కూల్ కూల్, నో కాంపిటీషన్, వి ఆర్ ఫ్రెండ్స్ మ్యాన్. You're all educated beggars. నోర్మై. ఓకే, హ్యాపీ. కాఫీకి చిల్లర మిగిలింది. ఆ వైట్ రైస్, సాంబార్, ఏంటి ఇంతేనా? నువ్వు ఇచ్చిన డబ్బులకి ఎందుకంటే పెడతారా? పాప పోరా. ఓ అయ్యా రామయ్యా, ఎంత ధర్మం చేసావయ్యా. ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల తేవడం అంటే ఇదే కావాలో. రైస్ నీకు వద్దంటే వదిలే, లౌకిలో ఉన్నావు కదా, యా. తీసుకో. నాకు, సరే, నాకు. సరే, ఆకలి, ఇస్తున్నాను కదా. హే కూల్ కూల్. థ్యాంక్స్. ఇదేంటి సత్య, ఎవరో వాయిస్తున్నట్టు మ్యూజిక్ వినిపిస్తోంది? అది నీ ఫోన్. ఓకే కూల్ కూల్ కూల్. మమ్మీ, హాయ్ మమ్మీ. ఎలా ఉన్నావురా చిన్నా? బాగున్నానమ్మా. అదేంటమ్మా నువ్వు కరెక్ట్ గా లంచ్ టైం కి ఫోన్ చేస్తావు? ఎక్కడున్నావమ్మా? ఇక్కడే తాజ్ రెసిడెన్సీ గార్డెన్ మమ్మీ. భోజనం చేసావా చిన్నా? మమ్మీ సో స్వీట్ మమ్మీ. నాకు ఇక్కడ స్పాన్సర్స్ దొరికారు, వాళ్ళే నాకు సూపర్ లంచ్ పెట్టిస్తున్నారు మమ్మీ. ఏ డిష్ నాన్న ఫేమస్? మమ్మీ తాజ్ రెసిడెన్సీలో చికెన్ బిర్యానీ స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించారు. ఎస్ మమ్మీ, టేక్ కేర్ మమ్మీ, బాయ్ మమ్మీ. ఓకే మమ్మీ. నాకు చికెన్. ఓకే కూల్, చికెన్ బిర్యానీ టేక్ ఇట్. నమస్కారం సార్, ఆ? గ్లాసెస్ తీసుకోండి. ఏంటది? ఇంపోర్టెడ్ సార్, మీ ఫేస్ చాలా బాగుంటుంది. ఆ? చాలా చీప్ గా ఇస్తానండి. నాకు వద్దయ్యా. చీప్ అంటే ఎంత? 5,000 మాత్రమే. సార్ సార్ మీరేం తీసుకోండి సార్. వద్దయ్యా. ఒకే ఒక పీస్ డబ్బులు ఉందండి. లేవు. శివాజీ Thank you. సినిమాలో రజనీ గారి పెట్టుకుందండి. మొత్తం చెప్పలే. వీళ్ళకి బ్యాడ్ లక్. పోరా, వీడేంటి కొత్తగా బ్యాడ్ లక్ అంటాడు? మనకు ఆల్రెడీ బ్యాడ్ టైం రన్ అవుతుందిగా. ఏళ్లకంటూ బలవంతం చేస్తారు ఈ సేల్స్ మెన్స్ అందరూ. రే అటు చూడండి రా, అటు చూడు, ఎగబడి తింటున్నారు. ఇవాళ మన జాతకంలో చాలా మంది సేల్స్ మెన్ మీట్ అవుతామని రాసుందేమో. బాగా నీరసంగా ఉంది. గౌరవనీయులైన అక్కగారికి తమ్ముడు గారికి ఈ ముష్టి వాళ్ళ వేదికకు స్వాగతం. 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 మేమంతా కలిసి దశావతారం గెటప్ వేస్తేనే ఆ అమ్మాయి కనబడలేదు. మీ ఇద్దరు కలిసి ఏకదశావతారం గెటప్ వేస్తే కనిపిస్తుందా? God is great. Love is blind. God is not in love. Satya is in love. తెలుగు మాట్లాడితే నెత్ వస్తుంది, ఇంగ్లీష్ మాత్రం ఈజీగా Hey, మాట్లాడతావా? it's common. Cool. కూల్. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ అమ్మాయి ఇంతకీ కనపడిందా లేదా సత్య? లేదురా. బ్యాగ్ పైపర్ తాగి ఎంజాయ్ చేయాల్సింది పోయి బ్యాగ్ పైపర్ అడ్వర్టైజ్మెంట్ లా మౌత్ ఆర్గన్ వాయిస్తున్నావా? వాయించు వాయించు. ఒక రకంగా బాగుంది కదూ? బాగుండడం ఏంటి, చాలా బాగుంది. ఏ అటెళ్ళి చూద్దాం, అతను బాగుంటే సైడ్ కుడదాం. ఏ పదండి, మీకెప్పుడు ఇదే జాస, క్లాసిక్ టైం అయింది. మౌత్ ఆర్గన్ తో పాటు ఫోక్ మ్యూజిక్ కూడా వినబడుతోందేంటి? లేడీస్ డూయింగ్ బుల్ పూజ దేర్. జస్ట్ ఏ మినిట్ ఏడిడు? మావా. ఎవడ్రా అగ్రజ, దీని మహిమ ఏమి? పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కాలేదని బాధపడే కంటే ఈ డూడు బసవన్నకి భక్తితో బొట్టు పెట్టి హారతిచ్చి దండం పెట్టుకుంటే వాళ్ళు కోరుకున్న అబ్బాయిలతో త్వరగా పెళ్లి అవుతుంది. అలాగా? ఆ, పెళ్లి కాని మగాళ్ళకి ఆ. కామెడీ చేశానంతే. పెళ్లి కావాల్సిన అమ్మాయిలకేనా? డైలాగులు మళ్ళీ నేను రిపీట్ చేయను. ఏమడిగావురా? ఇదిగో సత్య, అన్ని అవతారాలు అయిపోయాయి, ఈ అవతారంలో ఎందుకు ట్రై చేయకూడదు? ఇదేదో వెరైటీగా అనిపిస్తుందే. ఎస్, అక్క. ఈ ఆటకి నేను రాను బాబు, ప్లీజ్. ద్వాదశావతారం ఆపరేషన్ బసవా స్టార్ట్. అటు చూడు, డూడు బసవన్న. ఏమయ్యారు వీళ్ళంతా?
కేక్ కేక్ టేక్ టేక్ కమ్ ఆన్ లలలా లలలా నాకేంట్రా తీసుకోండి. ఒకటే తీసుకో, అన్ని తీసుకోకు, అందులో లూజ్ మోషన్ టాబ్లెట్స్ కలిపాం. నాకేం అవదు, ఇంకా స్లిమ్ అవుతాను. అయితే ఓ పని చేయి, చెత్త కుండీలో చెత్త తినాయి. నువ్వు నాతో రా. సత్యా, ఇవాళైనా సంతోషంగా ఉండరా. మనం కంపెనీ ఓపెన్ చేయడానికి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది, బ్యాంకు నుంచి లోన్ వచ్చింది. ఇప్పుడైనా హ్యాపీగా ఉండరా. ఆ విషయంలో నేను తప్పకుండా హ్యాపీగానే ఉంటాను. మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, కానీ ఆ అమ్మాయి మాత్రమే కనపడటం లేదురా. 100% కనబడుతుంది. సత్య, నీ లవ్ బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఫెయిర్ అండ్ లవ్లీని తలుచుకొని చార్జ్ చేసుకో. అదిగోరా ఆ అమ్మాయే. యాక్సిడెంట్ అయిందే, పద వెళ్ళి చూద్దాం. అయ్యో, ఇవన్నీ మనకెందుకే, బెంగళూరులో ఇవన్నీ కామన్. మనం ఏమైనా డాక్టర్లమా? పద. కాపాడడానికి డాక్టరే అయి ఉండాలా? రేపు నీకు నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే పద ఏమైందో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? ఇంట్లో ప్లేస్ లేక రోడ్డు మీదకి వచ్చి పడుకున్నాడు. మా టెన్షన్ మాకుంటే మధ్యలో ఏమైందని అడుగుతున్నా. వెళ్ళమా. అయ్యో, బ్లడ్ ఎక్కువగా పోతుంది చూడండి. ఆ డ్రైవర్ పట్టుకోండి. డ్రైవర్ సంగతి తర్వాత, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. క్విక్ క్విక్ క్విక్, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నువ్వు చాలా సెన్సిటివ్. నిన్ను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు. ఊరుకోవే, పాపం ఎంత అర్జెంటో ఏమో. బాగా నొప్పిగా ఉందా నాయనా? కొంచెం ఆపవే ఏడుపు. కొడుకు కొడుకని గారాబం చేశావు, ఇప్పుడేమో నొప్పిగా ఉందా బాబు అని ఏడుస్తున్నావు. ఆప. ఇప్పుడేటి చేయండి ప్రయోజనం? ఇక్కడ చూడు, తల మీద చేయబెట్టు కూర్చుందే అక్క. అక్కట ఈ భూమి మీద మీ ఇద్దరే అక్క తమ్ముళ్ళు అనుకున్నారా? వాడిని ఇంకా నెత్తికెక్కించుకోవే. అందుకే నెత్తికి దెబ్బ తగిలించుకుని వచ్చి మీ అందరినీ ఏడిపిస్తున్నాడు. అక్కట అక్క. నువ్వేంట్రా? మేము చూసిన వాళ్ళందరినీ కాదని అదెవరితో కనపడగానే దానికోసం వెళ్ళిపోవటమేనా చెప్పు? కొంచెమైనా ఆలోచించక్కర్లా? ఒక్కసారైనా బుద్ధి వాడద్దు. ఆ అమ్మాయి స్కూటీలో వెళ్తూ ఉండగా నువ్వు చూసావు, నీకు మాట్లాడాలనిపించింది, ఆ స్కూటీ వెంటపడ్డావు. అలా పరిగెడుతూనే ఉండటమా? బుర్ర కాస్త ఉపయోగించి ఆ స్కూటీ నెంబర్ నోట్ చేసుకోవచ్చుగా. అప్పుడు అమ్మాయి అడ్రస్ దొరికేది కదా. ఏమీ లేదు. చెప్పండి ఏళ్ళు ఎదవలే. ఆ రోజు ఏం చేసావు? అదెవరితో? దానికోసం నువ్వు గొడవపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. ఈ రోజు ఏం చేసావు? హాస్పిటల్కి వచ్చావు. నీ పరిస్థితి చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఆ రోజు ఆ అమ్మాయి మంత్రాలయంలో మేమిక్కిన ట్రైన్ ఎక్కగానే ఆ అమ్మాయిని క్యాచ్ చేయాలన్న ఉద్దేశంతో కారులో బై రోడ్ బయలుదేరావే. దారిలో నీకేమన్నా అయి ఉంటే మా పరిస్థితి కనపడిందా? కూల్, నో బీపీ, బీ హ్యాపీ. ఎలారా బావా? రైల్వే బుకింగ్ కౌంటర్. ఎస్. నాన్న పేరు, అమ్మ పేరు, నా పేరేది? బావ పేరు, పాప పేరు. నీ ఎదురు సీట్ కదూ? అవును. ఈ లిస్ట్ లో చాలా మంది అమ్మాయిల పేర్లు ఉన్నాయి. అమ్మాయి పేరు ఏమైనా గుర్తుందా? ఏ పేర్లున్నాయో చదువు. దీపిక, లత, వేదవతి, అపూర్వ, పూర్ణి. ఒక్క నిమిషం. ఆ అమ్మాయి ఫ్రెండ్ వేద అని పిలిచింది. వేదవతి, వేద. షూర్? yes. వేద. ఏం కావాలండి? వర్షం వస్తుంది. మా సిస్టర్ అడ్మిషన్ కోసం వచ్చాం. రా. ఈ అమ్మాయి? అవును. ప్రైజ్ అమ్మాయి కాదు, పక్కమ్మాయి. బిగ్ ప్రైజ్ క్యాట్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరంతా? వేదని కలవడానికి వచ్చాం. వేదనా? ఏ వేదన్ని? ఆయుర్వేద, యజుర్వేద, సామవేద. ఈ వేద. ఈ వేదన్నా? ఎందుకు? మేమంతా తన ఫ్రెండ్స్. తను చూడాలని వచ్చాం. తను ఇక్కడ లేదే. లేదా? అంటే ఇప్పుడు ఇక్కడ లేదు. ఎగ్జామ్స్ అయిపోయాగా వాళ్ళు ఊరు వెళ్ళింది. రిజల్ట్స్ కోసం వస్తే రావచ్చు, రాకపోవచ్చు. ఏ ఊరికి? ఏయ్, ఫ్రెండ్ అని చెప్పారు. ఏ ఊరు మీకు తెలీదా? ఎవరయ్యా మీరు? అది
చూడండి మిస్ నీలం డ్రెస్ నీలాంబరి. కాదు శశికళ. చూడండి మిస్ శశి, ఆ అమ్మాయి తండ్రి అర్జెంటుగా భూమి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ 15 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకొకసారి కనుక వస్తే టికెట్ కన్ఫర్మ్ ఆపు. ఎవరికి చెప్తున్నావు కథలో? వాళ్ళ నానే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. మీకు తెలిసిపోయిందా? చూడండి మిస్, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఆ అమ్మాయిది ఏ ఊరు, అడ్రస్ కొంచెం ఇస్తారా? కొంచెం చెప్పను, పూర్తిగాను చెప్పను. ఎందుకు? ఎందుకంటే నేను నీకు అడ్రస్ చెప్తే ఈ హాస్టల్ రూల్స్ ప్రకారం నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. పోయేది మీ ఉద్యోగమే కదా, ప్లీజ్ అడ్రస్ ఇవ్వకూడదు. హలో, Please. మీ అందరికి ఒకసారి చెప్తే అర్థం కాదా? వాచ్మ్యాన్, ఏయ్, ఫోటో. వీళ్ళందరినీ ఎందుకు లోపలికి రానిచ్చావ్? అడ్మిషన్ చెప్పొచ్చారండి. ముందు బయటికి గేటే. ఓయ్, తీరా చెయ్యి. ఎవరి మీద ఇంకేం తక్కువ లేదు. చెయ్యేసిది? నడవండి, రా సత్యా. నడవమ్మా, వెళ్ళండి. అబద్ధం చెప్పి లోపలికి వస్తారా? ఎందుకయ్యా తోస్తావు? పెళ్లికి అడ్రస్ వచ్చారా? అడిగాం, ఇవ్వనన్నారు. నడవండి. మాకు కావాల్సింది మేము తీసుకున్నాం. నడవండి. కూల్ యార్, కూల్. వెళ్ళండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe.